ఒకరోజు ఒక ప్రార్థనాపరురాలైనటువంటి ఒక ఆమెకి తన కోడలతో గొడవ జరిగింది. అప్పుడే ఒక గంట పోయిన తర్వాత కోడలు బట్లోకి వెళ్ళి ఏడ్చి, సరే ఇంతకీ రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోవడం ఎందుకని చెప్పి తన కోడలు తన అత్తగారి 2 చేతులు పట్టుకుని క్షమించమని అడిగింది. 6 నెలల తర్వాత నేను వీరొకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరు. వాళ్ళ కొడుకుతో అంటుంది, నీ పెళ్ళానికి చెప్పరా వెళ్ళి అంది. డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మా చెల్లెమ్మ ఏమనుకోకు, మీరు అప్పుడు గొడవ అయింది కదా, అప్పటి నుంచి మీరు మాట్లాడుకోవట్లేదా అంటే ఆమె చెప్పింది, అన్న సుమారు ఒక 100 సార్లు ట్రై చేశాను అన్న, క్షమించమని అడిగేశాను, కాళ్ళు చేతులు పెట్టుకున్నాను, అన్నీ అయిపోయింది. ఆమె మాత్రం తగ్గట్లేదన్న. ఇప్పటికీ కూడా ఆమె నాతో మాట్లాడతాను. నేను అన్నాను, ఆంటీ మీరు యేసుప్రభు కన్నా గొప్పోడు అన్న. ఏంటి అంటే యేసుప్రభు అని క్షమిస్తాడేమో కానీ మీరు మాత్రం క్షమించరు, మీరు గొప్పోలే కదా అన్న. మీ అందరినీ ఒకటే ప్రశ్న అడుగుతాను, ఈ అత్తగారు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఆ విషయం ఆమెకు తెలీదా? తెలుసు.